పదవర్షం. మాననీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ల చూస్తున్నటువంటి మంత్రి రావుల కర్నూలు పట్టణ వాసులకు పల్లెల వాసులకు అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కర్నూలు ప్రమాణాలతో నిర్మించాలని చెప్పి ఇతర దేశాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు కె కృష్ణమూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చేదానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఎక్కువ సమయం తీసుకోకుండా కర్నూలులో ఉన్నటువంటి కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తాము. దయతో వాటి పరిష్కారానికి మీరు సహకరించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. సార్, కర్నూలు నగరంలో దాదాపుగా 6 లక్షల జనాభా ఇప్పుడు చేరింది. ఇంకా రాబోయే కాలంలో 6 లక్షల జనాభా దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. కర్నూలుకు అంతా కలిపి ఒకటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. మాకు ఒక పక్క తుంగభద్ర నది, ఒక పక్క హంద్రీ నది ఉంది. ఈ 2 నదులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సమ్మర్ స్టోరేజీ స్థలంలోనే 150 ఎకరాల పొలం ఉంది. అందులో రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను తమరు మాకు మంజూరు చేసి కర్నూలు ప్రజలకు దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని తమరికి విన్నవించుకుంటున్నాము. అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకే కాకుండా అటు మహబూబ్ నగర్ జిల్లా, ఇటు బళ్ళారి జిల్లా, 6 జిల్లాల ప్రజలకు కర్నూలు జనరల్ హాస్పిటల్ ఒక సెంటర్గా తయారైంది. కర్నూలు జనరల్ హాస్పిటల్ను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు థొరాసిక్ సర్జన్ మాకు ఇక్కడ సర్జన్ ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేదానికి సర్జన్ ఉన్నారు. 4 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు ఎవరు ఓపెన్ హార్ట్ సర్జరీకి హైదరాబాద్కు పోయే పని లేకుండా ఇక్కడే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయతో మీరు 4 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేయాలి. అలాగే హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాల కోసం 250 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి దయతో వాటిని పరిష్కరించాలని తమరిని సవినయంగా కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారందరికీ ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కర్నూలు జిల్లాలో ఇందాక పెద్దలు చెప్పినట్టు 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ కేంద్ర రాష్ట్ర పరిశ్రమలను నెలకొల్పి, అలాగే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి ఈ కర్నూలు జిల్లాను ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించి ఇక్కడ పరిశ్రమలు స్థాపింపజేసి, అలాగే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమము తమరు కృషి చేయాలని తమరికి సవినయంగా కోరుకుంటున్నాను. సార్, మా కర్నూలులో జమ్మి చెట్టు దగ్గర ఎప్పుడు చిన్న వర్షం వచ్చినా జమ్మి చెట్టు దగ్గర ఉండేటువంటి హంద్రీ నది పొల్లి పొంగుతుంది. అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ ఉండడం వలన 50,000 మంది అటు ఇటు పోవడానికి అవకాశం లేక అక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ ప్రవాహంలో ఇప్పటికీ 3-4 కొట్టుకొని పోయి చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అక్కడ ఒక బ్రిడ్జిని మంజూరు చేసి అక్కడ ప్రజలను ఆదుకోవాల్సిందిగా తమని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలామంది మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అంతా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రసూతి కోసం, కాన్పుల కోసం పెద్ద ఆసుపత్రికి రావాలంటే
చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఓల్డ్ టౌన్లో ఒకటి 30 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలాగే సార్, కర్నూలులో ఆగస్టు 15వ తేదీ వచ్చినప్పుడు తమరు మాకు ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులో పెడతానన్నారు. అలాగే IIITని కూడా కర్నూలుకు మంజూరు చేస్తామన్నారు. ఆ రకంగా ఉర్దూ యూనివర్సిటీని IIITని కర్నూలులో స్థాపింపజేసేలాగా తమరు చర్యలు తీసుకోవాలని మీకు సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే కర్నూలు జిల్లా వాసుల చిరకాల కోరిక కళ గుండ్రేవుల రిజర్వాయరు. ఆ గుండ్రేవుల రిజర్వాయర్సే కర్నూలు ప్రజలకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా కేసీ కెనాల్ కిందటువంటి రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 20 TMCల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ను తమను నిర్మించి ఇక్కడ కర్నూలు ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. అలాగే కర్నూలు జిల్లా ఇంతకుముందు కర్నూలులో రాజధాని ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అటువంటి రాజధానిని కోల్పోయి ఈరోజు కర్నూలు జిల్లా వాసులు అందరం పూర్తిగా నష్టపోయినాం. ఆ రోజు పెద్ద మనుషుల ఒడంబడికలో కర్నూలులో రాజధాని రాకుంటే హైకోర్టును కర్నూలులో పెట్టాలనేటువంటి పెద్ద మనుషుల ఒడంబడిక అంది. దాని ప్రకారంగా కర్నూలులో హైకోర్టును నిర్మించేలాగా తమ చర్యలు తీసుకొని కర్నూలు ప్రజలకు సాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ 1600 ఎకరాలు తంగరంచె ఫారం ఉంది. అయిపోయింది సార్, ఒకటే తంగరంచె ఫారంలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించి కర్నూలులో అగ్రికల్చర్ యూనివర్సిటీని నెలకొల్పాలని తమరికి సవినయంగా కోరుకుంటున్నాం. సార్, ఆఖరి కోరిక, కర్నూలు నగరానికి ఎప్పుడు వరదలు వచ్చినా కర్నూలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. 2009లో వరదలు వచ్చినప్పుడు కర్నూలు ప్రజలు పడినటువంటి బాధలు వర్ణనాతీతం సార్. 2008లో 240 కోట్లతో ప్రొటెక్షన్ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అప్పుడున్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రొటెక్షన్ వాల్ నిర్మించలేకపోయినారు. దయతో మీరు ప్రొటెక్షన్ వాల్ శాంక్షన్ చేసి ఈరోజు మా కర్నూలు వాసుల వరదల నుంచి కాపాడాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటూ, సార్ చాలా కోరికలు కోరినామనుకుంటుంటారు. మీరు మా కర్నూలు జిల్లాకు రావడం మా అదృష్టం. ఈరోజు మా సమస్యలను తమ దృష్టికి తీసుకొని వచ్చాం. తర్వాత మీరు దయతో వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.